హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అయితే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే వాళ్ళకి బయాలజీలో మంచి మార్క్స్ అనేవి ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 50 మార్క్స్కి గాను మనకి 1 మార్క్స్, అలాగే 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ఉంటాయి. అయితే ఈ 1 మార్క్స్, 4 మార్క్స్ లేదా 2 మార్క్స్, 8 మార్క్స్ని కేటగిరీ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాలి. సో వేటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్గా 1 మార్క్స్. ఈ 1 మార్క్స్ అనేవి మనకి ఏంటి అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే చాలా కీవర్డ్స్ ఉంటాయి, అలాగే టెక్స్ట్ బుక్ లోపల ఉండేటువంటి చాలా మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మెయిన్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ మ్యాటర్స్ నుంచి, అలాగే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కీవర్డ్స్ నుంచి మనకి ఎక్కువగా ఈ 1 మార్క్స్ అనేవి మనం చదివినట్లయితే ఆ 1 మార్క్స్ని కూడా కవర్ చేయగలుగుతాం. ఎగ్జామ్ పేపర్ని చూసుకున్నట్లయితే మనకి 50 మార్క్స్కి ఉంటుంది. సో ఇందుకు గాను 1 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 1 to 6 నెంబర్స్ అనేవి అనుకుంటాయి. అలాగే ఇవి టోటల్గా 6 మార్క్స్. 2 మార్క్ క్వశ్చన్స్ 7 to 10 క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ 11th క్వశ్చన్ నెంబర్ నుంచి 15th క్వశ్చన్ నెంబర్ వరకు ఉంటాయి. 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి 16 to 17th క్వశ్చన్ నెంబర్గా ఉంటాయి. అయితే ఆల్రెడీ 1 మార్క్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే 2 మార్క్స్ గురించి కూడా. ఇప్పుడు ఏంటంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. అయితే ఇందుగా మొదటగా డయాగ్రామ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ల్యాబ్ యాక్టివిటీస్. సో ఈ ల్యాబ్ యాక్టివిటీస్ రాసేటప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్గా ఎయిము, నెక్స్ట్ మెటీరియల్స్ రిక్వైర్డు, అలాగే ప్రొసీజరు, రిజల్టు. సో ఇవన్నీ కూడా ల్యాబ్ యాక్టివిటీస్లో ఉండేటట్టుగా మనం ప్రతి ఒక్క ల్యాబ్ యాక్టివిటీని బాగా చదివినట్లయితే మనకి 4 మార్క్ క్వశ్చన్స్, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్లో కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ల్యాబ్ యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు డయాగ్రామ్స్తో కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్లయితే వాటికి కంప్లీట్గా 8 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్స్ ఐడెంటిఫికేషన్. డయాగ్రామ్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఏంటంటే లేబులింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 2 మార్క్స్కి ఇచ్చినట్లయితే మినిమం ఒక 4 పార్ట్స్ అనేవి లేబుల్ చేయాలి. అలాగే 4 మార్క్స్కి ఇచ్చినట్లయితే మనం దగ్గరలో ఒక 6 పాయింట్స్ అన్న కూడా మనం లేబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్లోగన్స్. ఈ స్లోగన్స్ అనేవి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ట్రీస్ని ఎలా సేవ్ చేయాలో కొన్ని స్లోగన్స్ ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ట్రీస్ని గురించి మనం కొన్ని స్లోగన్స్ రాయడం కానీ, అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లోగన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వాటి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని ఎంతనా ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చనింగ్. ఈ క్వశ్చనింగ్ వచ్చేసరికి 4 మార్క్స్కి ఇవ్వచ్చు, 2 మార్క్స్కి ఇవ్వచ్చు. క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్డియాలజిస్ట్ని కలిసినట్లయితే అక్కడ మీరు ఎలాంటి క్వశ్చన్స్ని ఆ కార్డియాలజిస్ట్కి అడుగుతారు, లేదంటే నెఫ్రాలజిస్ట్ కలిసినట్లయితే లేదా పల్మనాలజిస్ట్ని కలిసినట్లయితే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి అడుగుతారో క్వశ్చన్స్ ఫామ్ చేయమంటాడు. సో ఇది కూడా ఒక 4 మార్క్స్కి లేదా 2 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అడ్వైజెస్, అంటే సలహాలు. సో ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారో కూడా ఇది 4 మార్క్స్లోను 2 మార్క్స్లోను వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. మరి అడ్వైజర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దవారు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినట్లయితే, లైక్ డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వాలి, లేదంటే కార్డిక్ ప్రాబ్లమ్స్ అంటే గుండె సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి అడ్వైజెస్ గురించి మనకి ఏంటంటే అడ్వైజెస్ గురించి అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎక్కువగా 2 మార్క్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని టేబుల్స్ మనకేంటంటే టేబుల్స్ రూపంలో ఉన్నటువంటి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి మనకు టేబుల్ ఇచ్చేసి అందులో కిందని
క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్గా విటమిన్స్ టేబుల్ ఇవ్వచ్చు, లేదా ఎంజైమ్స్ టేబుల్ ఇవ్వచ్చు. ఇలా టేబుల్ అనేది ఇచ్చేసి మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్. ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదైనా ప్యాసేజ్ని, అంటే పారాగ్రాఫ్ని మనకి ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చేసి దానికి రిలవెంట్గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా పైన చెప్పినటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి ఒక్కటి చదువుకున్నట్లయితే మనకి బయాలజీలో మంచి మార్క్స్ అనేవి సంపాదించుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని రాయండి. దానికి ఆన్సర్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్లో రిప్లై అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.